ఉక్రెయిన్లోని పలు నగరాలపై రష్యా జరిపిన తాజా భీకర క్షిపణి డ్రోన్ దాడుల్లో కనీసం 10 మంది పౌరులు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. జూన్ 2 మంగళవారం తెల్లవారుజామున రష్యా ఈ భారీ వైమానిక దాడికి దిగింది. డీనిప్రో నగరంలో అత్యధికంగా 6 వ్యక్తులు మరణించారు. మరణించిన వారిలో ఒక అత్యవసర రెస్క్యూ సిబ్బంది కూడా ఉన్నారు. ఇక్కడ దాదాపు 36 మంది గాయపడ్డారు. నివాస భవనాలు, వాహనాలు, పిల్లల ఆట స్థలాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇక రాజధాని కీవ్ పై రష్యా బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇక్కడ 4 పౌరులు మరణించారు. 58 మంది గాయపడ్డారు. ఒక 24 అంతస్తుల భారీ నివాస భవనంపై క్షిపణి శకలాలు పడ్డంతో అది పాక్షికంగా కూలిపోయింది. దీని శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. మరో ముఖ్యమైన పట్టణం ఖార్కివ్ లో జరిగిన డ్రోన్ దాడుల్లో ఒక చిన్నారితో సహా కనీసం 10 మందికి పైగా గాయపడ్డారు. ఇక్కడి పారిశ్రామిక ప్రాంతాలు, నివాస గృహాలు దెబ్బతిన్నాయి. రష్యా తన సరికొత్త జిర్కాన్ వంటి బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. దాడుల తీవ్రతకు భయపడి కీవ్ నగరంలోని వేలాది మంది ప్రజలు తమ సామాగ్రి, పరుపులతో సహా అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకున్నారు. క్షిపణి దాడుల వల్ల జరిగిన విధ్వంసం, మంటల కారణంగా కీవ్ తో పాటు ఇతర నగరాల్లోని పలు జిల్లాల్లో కరెంటు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇక ఈ దాడుల గురించి ప్రెసిడెంట్ జెలెన్స్కీ ముందుగానే ప్రజలను హెచ్చరించారు. దాడి జరగడానికి కొన్ని గంటల ముందే ఆయన రష్యా పెద్ద ఎత్తున దాడికి సిద్ధమవుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చాయని, అందువల్ల ఎయిర్ రైడ్ అలర్ట్లను నిర్లక్ష్యం చేయొద్దని పేర్కొన్నారు. రష్యా కంట్రోల్లో ఉన్న లుహాన్స్ ప్రాంతంలో గత నెలలో జరిగిన ఉక్రెయిన్ డ్రోన్ దాడికి ప్రతీకారంగానే ఈ సిస్టమాటిక్ స్ట్రైక్స్ చేస్తున్నట్లు మాస్కో గత వారమే వార్నింగ్ ఇచ్చింది. ఈ భీకర దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ కు మరిన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఉక్రెయిన్ కోరుతోంది.